జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి వీ డిమాండ్ సిబిఐ అన్నారు కానీ వీ డిమాండ్ రీహాబిలిటేషన్ అని అడగలేదు. వీళ్ళ అలిగేషన్ ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంట. ఆ వల్లే మీకు ఎన్ని వచ్చినాయి కదా, ఇప్పుడు మా మీద రాళ్ళు ఎలా వేస్తారు అని అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి సమాధానం? సార్ దానికి ఒకటే అండి, ఎవరైతే ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి వాళ్ళ కుటుంబంలో ఏ వ్యక్తికైనా అది ఆడ కావచ్చు మగ కావచ్చు రేప్ కావచ్చు మర్డర్ కావచ్చు ఎవరైనా సరే ఇలా అగ్రవర్ణాల చేతిలో కన్నా చనిపోతే గనక వాళ్ళకి ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఆ యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఏమి ఇవ్వాలి, బేసిక్ పెన్షన్ టు ద విక్టిమ్స్ అనే ఒకటి ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా ఒకరికి ఇంట్లో జాబ్ అనేది ఒకటి ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి 5 ఎకరాల పొలం ఉంటుంది, 5 సెంట్ల స్థలము, ఆ స్థలంలో హౌస్ కట్టించి ఇవ్వాలని ఉంది. ఇది ఎవరి చేతిలోంచి ఇచ్చేది కాదు, ఎవరి జేబులోంచి ఇచ్చేది కాదు, ఎవరి సొంత డబ్బులు కాదు, ఇవ్వాలి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి, విత్ ఇన్ 90 days లోనే, ఇన్సిడెంట్ జరిగిన 90 రోజుల్లోనే ఇవ్వాలి. 90 రోజులు అంటే ఎప్పుడంటే 2017లో జరిగినప్పుడు 2018, 19 వరకు ఇవ్వలేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము ఎస్టీలము, మాకు ఇది రావాలి ఇది ఇవ్వాలని నేను ఎక్కడే కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అడగలేదు. ఏ పర్మిషన్ కూడా చెప్తానండి, ఏ లెటర్లో కూడా చూడండి, నా పిల్లకు చంపిన వాళ్ళకి శిక్ష పడాలనేదే నేను ఈ ప్రతి అర్జీలో కూడా పెట్టాను. మేడం అక్కడికి రిపోర్ట్ ఇచ్చి వీళ్ళకు అట్రాసిటీలో రావాల్సినవి రాలేదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా మీరు ఏం అడగకుండానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చారు.